టెంపుల్ డ్యూటీ అనేదండి చాలామందికి వేస్తారబ్బా. ఒక 40-50 మంది పైనే ఉంటారు. కానీ వాళ్ళల్లో నుంచి ఒక 10 నుంచి 15 మంది లోపు మాత్రమే సన్నిధిలో వేస్తారనమాట. ఈ సెలక్షన్ అంతా కూడా విజిలెన్స్ ఆఫీసర్స్ చేస్తారు. సో మనకి ఏమీ చెప్పరనమాట విజిలెన్స్ ఆఫీసర్స్. జస్ట్ మనం మొబైల్ క్యారీ చేయకూడదు, మనకి నెయిల్స్ ఉండకూడదు అని మాత్రమే చెప్తారు. కానీ వాళ్ళు లోపల మాత్రం వాళ్ళ ఐస్ మొత్తం మనం టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తాయి అనమాట. మన కట్టు, మన బొట్టు, మనం ఏం జ్యువెలరీ వేర్ చేసాము అట్లా మొత్తం అన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసేస్తారు. స్కాన్ చేసి వాళ్ళు అన్నిటికీ సాటిస్ఫై అయితేనే మనకి సన్నిధి కార్డు అనేది ఇస్తారనమాట. నాకైతే లక్కీగా సన్నిధి కార్డు ఇచ్చారు. సో నేనైతే 5 గంటల సేపు నేను స్వామివారి ముందు ఉండి అలాగే సేవ చేశాను అనమాట. వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారంటేనండి, ఆఖరికి నా ఈ ఫాజిల్ వాచ్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేశారనమాట. మన దగ్గర మనకు వచ్చి మనల్ని ఏం అడగరు, ఆ వాచ్ ఏంటి అది ఏం అడగరు, జస్ట్ అలా చూస్తారనమాట. సార్ వాళ్ళు చూస్తుంటే నాకు అప్పటికే కార్డు ఇచ్చేశారు. వాళ్ళు చూస్తుంటే నేను కార్డు తీసుకునే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు సార్ ఇది నార్మల్ వాచెస్ సార్ అని చెప్పి చూపించి వెళ్ళాను. సో స్మార్ట్ వాచెస్ అలాంటివి ఏమీ పెట్టుకెళ్ళకూడదు. సో సన్నిధిలో పడాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, హైప్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి సేవా సదన్ 1 అండి, అంటే లేడీస్ బ్లాక్ అనమాట. అండ్ ఇటుపక్క చూసుకుంటే ఇది సేవా సదన్ 2 జెంట్స్ బ్లాక్. అండ్ లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు ఫ్లవర్ టైయింగ్ హాల్ ఎక్కడ ఉంటుంది అని. ఇదిగోండి ఇదే అనమాట. మనకి లేడీస్ బ్లాక్ ఎదురుగుండానే ఉంటుంది. అదిగోండి లేడీస్ బ్లాక్ దాని ఎదురుగుండానే ఉంటుంది. సో ఎదురుగుండా మనకి వే అయితే ఉండదు, కొంచెం సైడ్ నుంచి వెళ్ళాలి. సో చక్కటి గార్డెన్ లాగా ఉంటుంది అనమాట. లోపల బిల్డింగ్ ఉంటుంది. అదిగోండి మీకు ఎదురుగుండా ఒక క్రీమ్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోనే అనమాట. చక్కగా మీరు వెళ్ళి పూలు మాల కట్టొచ్చు, లేదంటే కనకాంబరాలు ఉంటాయి, తులసి దళాలు, మల్లెపూలు, లిల్లీ పూలు, గులాబ్ పూలు, అలా చాలా రకాల పూలు అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళంగానే అసలు ఎంత మంచి సువాసన వస్తూ ఉంటాయో. సో అక్కడికి వెళ్ళి మీరు వస్తే మాల కట్టొచ్చు, లేదంటే పూలైనా పెట్టివచ్చు, లేదంటే తులసి దళాలు కోయొచ్చు, అలా అన్నీ చేయొచ్చు. ఇక్కడ లోపల గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చునేదాన్ని అనమాట. ఇకపోతే టెంపుల్ డ్యూటీ గురించి మాట్లాడుకుందాము. మనకి ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి నోటీస్ బోర్డులో మనకి టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళ పేర్ల లిస్ట్ అనేది ఆ నోటీస్ బోర్డులో పెడతారండి. సో ఎవ్రీడే మనం చెక్ చేసుకోవాలి. సో టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళు సేవా సదన్ 2 అంటే జెంట్స్ బ్లాక్లోకి వెళ్ళి అక్కడ స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. అక్కడ నోటీస్ బోర్డులోనే టైం అది కూడా మెన్షన్ చేస్తారు. దానికన్నా 1 గంట ముందే మనము వెళ్ళాల్సి ఉంటుంది. సో టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే అక్కడ అసెంబుల్ అవుతారనమాట అందరూ కూడా. అండ్ టెంపుల్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఏమేం క్యారీ చేయాలి అంటే మనకి ఐడి కార్డు ఇస్తారు కదా, ఆ ఐడి కార్డు ఒకటి, ఆధార్ కార్డు అండ్ టెంపుల్ డ్యూటీ పడిన స్లిప్, ఈ 3 మాత్రం కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇంకా ఎటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ, మొబైల్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ పెట్టుకెళ్ళకూడదండి. సో మేమైతే ఆ టెంపుల్ డ్యూటీ పడిన రోజు మార్నింగ్ 5 గంటలకే నిద్ర లెగిసేసి హెడ్ బాత్ చేసేసి చక్కగా 6:20 కల్లా రెడీ అయిపోయి, మాకు 8 to 12 కదా అయినా కూడా మేము ముందే రెడీ అయిపోయాము. 6:30 కల్లా రెడీ అయిపోయి కేవలం కాఫీ తాగటానికి మాత్రం డబ్బులు చేత్తో పట్టుకొని, ఇంకేమి మన దగ్గర పర్స్ కానీ మొబైల్స్ కానీ ఏమి ఉండవు కదా, అలా చేత్తో పట్టుకొని వెళ్ళి ఆ కాఫీ తాగేసి చక్కగా గోపురం ఎదురుగుండా అసెంబ్ల్ అయ్యామన్నమాట. వెళ్ళాక మేము ఒక 10 minutesకి విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు 2 ఉంటారండి ఆఫీసర్స్. మనము బుక్ చేసుకునేటప్పుడు కొంతమంది ఇండివిజువల్గా చేసుకుంటాము, కొంతమంది గ్రూప్గా చేసుకుంటాం కదా. సో వాళ్ళు సపరేట్గా కూర్చోమని చెప్తారనమాట. గ్రూప్గా చేసుకునే వాళ్ళని ఒకవైపు, ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళని ఒకవైపు కూర్చోబెట్టి ఆ తర్వాత వాళ్ళు మెసేజ్ ఇవ్వాల్సింది చెప్తారనమాట. మొబైల్స్ క్యారీ చేయకూడదు, గోర్లు ఉండకూడదు అని చెప్తారు. ఒకవేళ గోర్లు ఉంటే కనుక ఇప్పుడే తీసేసుకోండి వెళ్ళి అని చెప్తారు.
ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి డౌట్ రావచ్చు గోర్లు ఎందుకు ఉండకూడదా అని. సో ఎందుకంటేనండి సన్నిధి అనేది చాలా 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 ఇంపార్టెంట్ డ్యూటీ అండి. సన్నిధిలో మనం చేయాల్సింది ఏంటి అంటే భక్తులని క్యూ లైన్ జరపాలన్నమాట. సో క్రౌడ్ ఎక్కువైపోతుంది కదండి జరపకపోతే. సో కొంచెం వాళ్ళని పుష్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి అంత ఇష్టం లేకపోయినా తప్పదనమాట, ఆ పని చేయాలి. మనం వాళ్ళని పుష్ చేయకపోతే మనల్ని బయటకు పంపించేస్తారు. సో అలా పుష్ చేసేటప్పుడు మనకి నెయిల్స్ ఉంటే కనుక వాళ్ళకి హర్ట్ అవుతుందని చెప్పి మనకి గోల్డ్ ఉండకూడదు అని చెప్తారు. సో ఈ సన్నిధిలో మాత్రం ఓన్లీ లేడీస్ని మాత్రమే వేస్తారండి, జెంట్స్ని వేయరు. జెంట్స్ అయితే లేడీస్ మీద చేతులు వేసి పుష్ చేయలేరు కదా, అదే మనము లేడీస్ మీద అయినా చెయ్యొచ్చు, జెంట్స్ మీద అయినా చెయ్యొచ్చు, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకు అక్కడ బెంచెస్ లాంటివి పెడతారు, ఆ బెంచెస్ ఎక్కేసి ఇంకా లాగుతూ ఉండాలన్నమాట. మనం లాగకపోతే మనల్ని లాగేస్తారు. సో నాకు టెంపుల్ డ్యూటీ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 12 వరకు అండి. సో ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. సో 8 o'clock అంటే విఐపి బ్రేక్ దర్శనము. సో ఆ టైంలో మేము డ్యూటీ చేస్తున్న టైంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దువ్వాడ మాధురి గారు అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చారనమాట. సో నేను హాయ్ మేడం అని పలకరిస్తే ఆవిడ అడిగారు ఎక్కడి నుంచి అమ్మా అన్నారు. విజయవాడ అండి అన్నాను. సో వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారంటండి. సో అలా విఐపి బ్రేక్ దర్శనం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను మొదటి గడప దగ్గరే ఉన్నాను అనమాట. స్వామివారిని చాలా దగ్గరగా చూశానండి. అసలు మేము వెళ్ళిందండి, మాకు టెంపుల్ డ్యూటీ పడింది గురువారం అండి. ఆ రోజు నేత్ర దర్శనం అంటండి. ఈ నేత్ర దర్శనం ప్రత్యేకత ఏంటంటేనండి, సాధారణంగా వెంకటేశ్వర స్వామి తిరునామం చాలా పెద్దదిగా ఉండి కళ్ళ భాగం కొంచెమే కనిపిస్తుందండి. కానీ గురువారం మాత్రం నామాన్ని చిన్నగా ఉంచుతారండి. అందువల్ల స్వామివారి కళ్ళు పూర్తిగా స్పష్టంగా దర్శనమిస్తాయండి. అందుకే దీనిని నేత్ర దర్శనం అని అంటారు. భక్తులు ఈ నేత్ర దర్శనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారండి. నాకు ఈ నేత్ర దర్శనం రోజు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అంత పవిత్రమైన నేత్ర దర్శనం రోజు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి నేను సదా రుణపడి ఉంటానండి. ఈ నేత్ర దర్శనం చేయటం వల్ల దృష్టి దోషాలు తొలగుతాయని, మనసుకు శాంతి కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు విశ్వసిస్తారండి. అలా మొదటి గడప విఐపి బ్రేక్ దర్శనం అయ్యేంత వరకు మొదటి గడప దగ్గర, తర్వాత రెండవ గడప దగ్గర, ఇంకా ఫైనల్గా మూడో గడప దగ్గరికి అయితే వచ్చేసి 300 రూపాయల టికెట్ క్యూ లైన్ వాళ్ళని పంపించి మాకు 12 వరకే అయినా కూడా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేంత వరకు మేము సేవ చేసామండి. సో 1 గంట వరకు, 8 గంటల నుంచి 1 గంట వరకు మా సేవ చేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి లంచ్ చేసేసి ఇంకా చాలా అలసిపోతామండి టెంపుల్ డ్యూటీ అనేసరికి. ఇంకా మామూలుగా నాకు రెగ్యులర్ షిఫ్ట్ తిరునామం షిఫ్ట్ వచ్చేసి 1 to 6 కదా. సో ఇంకా నేను నా రూమ్కి వెళ్ళిపోయి కొంచెంసేపు రిలాక్స్ అయ్యానండి. ఆ తర్వాత కొంచెం లేట్గా నా తిరునామం డ్యూటీకి వెళ్ళాను. ఆల్రెడీ తిరునామం డ్యూటీలో ఇంకా టెంపుల్ డ్యూటీ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నారులేండి. సో ఇంకా నా డ్యూటీ కూడా కొంచెంసేపు చేసి ఆ తర్వాత నేను సాయంత్రం వీధుల్లోకి అయితే వెళ్ళాను. మాడవీధుల్లో నడుస్తుంటేనండి అసలు నన్ను ఈసారి మాత్రం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు, కానీ ఈసారి అసలు ఎంతమంది గుర్తుపట్టారంటే మీరు ఇన్స్పైరింగ్ రోజా కదా అని అడిగి మరీ దగ్గరకు వచ్చి కొంతమంది అయితే ఫొటోస్ దిగారు. సో చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అనంతపూరు, కడప, వైజాగ్, హైదరాబాద్, గుంటూరు మేడం మీకు మేము కామెంట్ చేసాము, మీకు మెసేజ్ చేసాము అంటారు కొంతమంది. సో అలా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా మంది గుర్తుపట్టి అడిగారు అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను అలా గుర్తుపట్టి అందరూ వచ్చి పలకరిస్తుంటే నాకైతే అసలు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఏదో ఒక సెలబ్రిటీ ఫీల్ అయితే కలిగింది నాకు. ఈ శ్రీవారి సేవనండి తిరుమలలో చాలా పవిత్రంగా భావిస్తారండి. ఆ శ్రీవారికి సేవ చేయడం అంటే భక్తులకు సేవ చేయడమే కదా. అసలు ఎంతమందికి వస్తుందండి అదృష్టం చెప్పండి. సో నాకైతే ఇది రెండోసారి వెళ్ళాను. సో ఆ 7 కొండల స్వామి దగ్గరికి నేను కనీసం 7 సార్లన్నా సేవ చేయాలి అని అనుకున్నాను. ఇంకా 5 సార్లు వెళ్ళాలి. ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను. సో మనము ఫ్యామిలీస్తో
వెళ్తేనండి మనకు అసలు ఒక్కరోజే ఉండే అవకాశం ఉంటుంది కదా, ఒక్కరోజు మించి మనకి గెస్ట్ హౌస్ ఇవ్వరు. మనం దర్శనం చేసుకుని లడ్డూలు తీసుకొని కిందకైతే వచ్చేస్తాము. సో ఈ సేవకులకు మాత్రం వారం రోజులు అక్కడ తిరుమల కొండపైన ఉండి చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ సేవ చేసుకుంటూ అంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించారండి స్వామివారు. సో ఎంతమందికి వస్తుంది చెప్పండి ఇలాంటి అదృష్టం. నేనైతే బాట గంగమ్మ తల్లిని 3 సార్లు దర్శనం చేసుకున్నాను, స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకున్నాను, వరాహస్వామిని 3 సార్లు దర్శనం చేసుకున్నాను. ప్రతిరోజు కూడా మాడవీధుల్లో ఆ ఊరేగింపులో పాల్గొన్నాను. ఇంతటి అవకాశము అదృష్టము కేవలం సేవకులకు మాత్రమే సొంతమండి. ఇక సన్నిధి డ్యూటీకి ఎలాంటి వారిని సెలెక్ట్ చేస్తారంటేనండి, మన కట్టు బొట్టు చక్కగా ఉండాలి, చీర కట్టుతో ఉండాలి, అలాగే జుట్టుని విరబోసుకోకుండా జడ వేసుకుని ఉండాలి, మంచిగా చూడటానికి గుడ్ లుకింగ్గా ఉండాలి, అలాగే మంచి హైట్తో బలంగా ఉండాలండి. సో అలాంటి వారిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం అక్కడ బలం నిరూపించుకోవాలి కదా, మనము భక్తులని లాగుతూ పుష్ చేస్తూ ఉండాలి. సో అలాంటి వారిని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారండి. ఇవండి టెంపుల్ డ్యూటీ విశేషాలు. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.